నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హోలీ అనేది బాగా సెలబ్రేషన్ చేసుకున్నారా అండి? ఫెస్టివల్ అంతా బాగా జరుపుకున్నారా? మాకైతే బాగా జరిగింది, బాగా జరుపుకున్నాం అండి. బాగా ఎంజాయ్ చేసాం కూడా. సందడిగా భోగి మంటలు అయితే వేసుకున్నాం. బాగా జరిగింది భోగి అనేది. మకర సంక్రాంతి అనేది ఎందుకు చేసుకుంటారో తెలుసా అండి? భోగి అనేది దక్షిణాయనంలో చివరి రోజు. దాని తర్వాత సూర్యుడు ఉత్తరాయణానికి వెళ్తాడు కాబట్టి, చివరి రోజు కాబట్టి బ్యాడ్ కానీ పాత వస్తువులు కానీ తీసివేసి మంటలు వేసి రేపటి నుంచి కొత్తగా లైఫ్ స్టార్ట్ అవుతుంది, చెడు అంతా పోయి మంచి కలుగుతుందని మకర రాశిలో సూర్యుడు వస్తున్నాడు కాబట్టి మకర సంక్రాంతి అంటామండి. రాత్రి కలర్ఫుల్గా ముగ్గులేసి రంగులేసి ఈ ముగ్గులన్నీ నింపేసరికి తెల్లవారుజాను 3కు లేస్తే కానీ పూజ పనులు అవ్వట్లేదండి. గొబ్బెమ్మలు పెట్టుకొని తర్వాత పూజించుకున్న తర్వాత పూజా కార్యక్రమం అంతా కూడా నేను స్టార్ట్ చేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి బాగా లేట్ అయ్యింది. నా ఇంట్లో అందరు హెల్ప్ ఉండడం వల్ల తొందరగానే చేశాను, కానీ హెల్ప్ లేకుంటే కాస్త లేట్ అయ్యేది. ముఖ్యంగా పండగ అనేది రైతు పంటలు కోసుకున్న తర్వాతే చేసుకునే పండగ అండి ఇది మకర సంక్రాంతి. అలాగే భోగి పండ్లను భోగ భాగ్యాలతో సంక్రాంతి సుఖ సంతోషాలు కన్నుల విందుగా మీరందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ వస్తుందంటే నెల నుంచి హడావుడి చేస్తూ ఎప్పుడు పండుగ వస్తుందా అని ఎంతో ఎగ్జైటింగ్గా చూసేవాళ్ళం కదా. అలాంటిది ఎప్పుడో ఫెస్టివల్ అయిపోయింది, తర్వాత హాలిడేస్ కూడా ఇట్లా అయిపోయినాయి కదా. మన గార్డెన్లోకి వెళ్ళి పాలకూర కట్ చేసుకొని వచ్చానండి. పాలకూర పప్పు చేయాలన్నట్టుగా మనం చేసే భోగి మంటలు కానీ రంగోలి ముగ్గులు కానీ మనం పెట్టే గొబ్బెమ్మలు కానీ ముగ్గులు కానీ 1 year వరకు మన మెమరీస్ లాగా అలాగే గుర్తుండిపోతాయండి. అంత బాగా జరిగిపోయింది కదా సంక్రాంతి. నేనైతే 3కే లేసాను, పిల్లల్ని కూడా 4:30కే లేపానండి. పూజ అనేది అయితే అవ్వదు కదా, బాగా లేట్ అవుతుందని వాళ్ళని కూడా లేపి హడావుడి చేసి స్నానాలు అయితే చేయించాను. పాప అయితే హాస్టల్ నుంచి భోగి రోజు వచ్చిందండి. బాగా ఫుల్ జలుబు. ఆ పాపకి ఎక్కువ జలుబు దగ్గుతూనే ఉంది, తుమ్ముతూ కూడా ఉంది. అట్లే సాంబ్రాణి పొగ వేయడం వల్ల చాలా రిలీఫ్ వచ్చింది సన్లైట్లో. ఇంకా పూజకు కూర్చొని అందరూ పూజ అయితే స్టార్ట్ చేసాం. పూజ అయిపోయేసరికి బాగా 1/2 hour పైగానే పట్టిందండి. స్వామివారికి కొబ్బరికాయ సమర్పించి పూలు పండ్లు సమర్పించి దీపం వేసుకున్నాను. ఇళ్ళంతా కూడా సాంబ్రాణి పొగతో వేసుకున్నానండి. చాలా హాయిగా ఉందండి. మనస్ఫూర్తిగా దేవుని దర్శనం అయితే అయింది. ఫెస్టివల్ అంతా అలా జరిపేసుకున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నా ముఖంలో ఆనందం చూడండి. ఇవన్నీ పనులు అయిపోయినట్టు, పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నా పనులు అన్నీ అయిపోయినట్టు హాయిగా ఎంత సంతోషము. అంతే కదా అండి, పూజ అయిపోతే దానికి మించిన ఆనందం ఏముంది. పిల్లలు అయితే అలసిపోయినారు. నైట్ పడుకునేసరికి కూడా బాగా లేట్ అయిపోయింది. అట్లా రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఇంకా మొబైల్ చూస్తూ అట్లా రెస్ట్ తీసుకుంటున్నారండి. ఇండ్లంతా సాంబ్రాణి పొగ పెట్టేసరికి ఇండ్లంతా ప్లెజెంట్గా ఉంది. నేను చేసే వంటలు కూడా మీకు చూపిస్తానండి. పూర్ణం బొబ్బట్లు, మా సైడ్ అయితే ఓలిగలు అంటామండి. శనగపప్పుతో చేసినాము పూర్ణం ఓలిగలు, చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా. పాలకూర పప్పు చేశాను. ఆలు ఫ్రై చేశానండి లెమన్ రైస్లోకి. వేడిగా ఉంది. ఇప్పుడే స్టవ్ మీద నుంచి దింపేశాను. శనగపప్పు ఉడికించిన ఉంటాయి కదా, ఆ నీళ్ళు వంపేసిన నీళ్ళతో శనగకట్టు రసం చేశానండి. చాలా రుచిగా ఉంటుంది కుడుక. లెమన్ రైస్ ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ ఉండాల్సింది లెమన్ రైసే కదా. లెమన్ రైస్ కుడక చేశాను. అలా వంటలు అవి పక్కన పెట్టేసరికి మా ఇంటి సాకలమ్మ గుడికి వచ్చిందండి. ప్రతి ఫెస్టివల్ గుడికి వస్తుంది. సంవత్సరంలో 5 పండుగలకైతే మేమైతే భోజనం ఖచ్చితంగా పెడతాము. కానీ ఇక్కడే తింటారు. కానీ ఎందుకు అక్కడ తిన్నా కానీ ఫ్యామిలీతో వాళ్ళు కూడా కలిసి తిన్నట్టు ఉండదు కదా, అందుకే ఇంటికి తీసుకెళ్ళి తింటారు. మేము చేసుకునే ప్రతి వంట కూడా వాళ్ళకి పెడతానండి. వాళ్ళకి పెట్టిన తర్వాతే మేము కూడా ఇంకా భోంచేయాలి.
ఈమెతో పాటు పని ఆమె గుడక వస్తుంది, ఆమె గుడక పెడతామండి. ఇంకా రాలేదు తను, రేపు రావాలని చెప్తున్నాను. ఈరోజు రేపు కూడా 2 రోజులు పెడతాము, అందుకు రేపు రావాలని చెప్తే సర్లేమ్మా వస్తానని చెప్తుంది. ఏ పని చెప్పినా కూడా చెయ్యను అన్నదండి, చేస్తుంది. బంగారు తల్లి మా సాకలమ్మ అయితేను. వచ్చినప్పటి నుంచి కబర్లు ముచ్చట్లు చెప్తానే అలా టైం అయిపోతుంది ఆమెతో. పల్లె నుంచి చెరుకు గడ్డలు పంపించారండి, చెరుకు గడ్డలు ఉడక నేను ఆమెకి ఇస్తున్నాను. వాళ్ళ పిల్లలు వాళ్ళు తింటారు కదా అన్నట్టుగా ఇంకా ఆమె వెళ్తుంది. ఆమె సమూహంలో సంతోషం అయితే ఇంకా చెప్పలేము, అంత సంతోషంగా ఉంది. ఇంకా నేను కూడా ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి. మా పాప మా హస్బెండ్ అయితే తిన్నారు, లేట్ అయింది కదా ఆకలి అవుతుందని తిన్నారు. నేను కూడా ప్లేట్లో పెట్టేసుకున్నాను. బాబు కూడా తినలేదు, బాబు అయితే నా కోసం ఉన్నాడు. ఇద్దరం కలిసి ఇంకా తినేస్తాము. మీరేం చేశారు? మీ ఇంట్లో ఏమేమి వంటలు చేశారండి? పిల్లలు టీవీ మొబైల్ చూస్తుంటే అస్సలు వాళ్ళకి టైం తెలియదు, ఆకలిగా ఉండదు. ఎక్కడ వేసిన వస్తువులు అక్కడనే ఉంటాయి. అట్లాగే హాస్టల్లో ఎలా చేస్తారో ఏమో అనిపిస్తుందండి నాకైతే. పండుగ రోజు ఇలా అయితే మకర సంక్రాంతి రోజు ఇలా కంప్లీట్ అయిపోయిందండి నా డే అంతా. ఇది వచ్చేసి 3వ రోజు కనుమ రోజు. వచ్చి రాని ముగ్గుతో అయితే ఒక రథ ముగ్గు వేసాను. పూజ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్నాను. నైటే వచ్చేసి అలసంద వడకైతే నానబెట్టుకున్నానండి. సంక్రాంతికి ఖచ్చితంగా అలసంద వడ ఉండాలి కదా, అందుకు రాత్రి నానబెట్టుకున్నాను. పొద్దున్న వచ్చేసి నీళ్ళన్నీ వంపేసి బాగా శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకుంటున్నాను. తడి కొంచెం ఆరితే సరిపోతుంది, ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడైతే టైం 8:30 అయిపోయింది. ఈ సన్లైట్కి సరిపోతుంది, ఎక్కువ ఎండాల్సిన అవసరం లేదండి. తడి ఆరిపోగానే గ్రైండర్కి ఇచ్చుకొచ్చుకుంటాను. పక్కనే ఉంది, మిక్సీకి నేను వేయలేదు. గ్రైండర్ పట్టించుకొని వచ్చిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడమే. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి ఉడక వేసి నేను గ్రైండర్కి వేయించుకొచ్చుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకొని వేసుకోవడమే. పిండి అంతా బాగా పొంగి ఉన్నది కదా, కలుపుతుంది. అలాగే అణిగిపోయింది అట్లే. అలా ఉండాలి చేసుకొని తమలపాకు మీద పెట్టేసుకొని తట్టేసుకుంటే సరిపోతుందండి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు, కష్టం కూడా కనిపించదు, ఈజీగా అయిపోతుంది. అలా తట్టేసి చిల్లుగారే కదా, అలా హోల్ పెట్టేసి ఆయిల్లో వేసేసుకోవడమే. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే అయిపోతుంది, ఈజీగా చేసేయచ్చు. ఆయిల్ కవర్ మీద వేసుకోవచ్చు, చేతులైనా తట్టి వేయచ్చు. కానీ చేతిలో తట్టి వేయడం వల్ల చిన్నగా ఉంటాయి. తమలపాకు అయితే బెస్ట్ కదా అన్నట్టు నేను తమలపాకు మీదనే తట్టి వేస్తున్నాను. ఎలా వీలు ఉంటే అలా, కంఫర్ట్ ఉంటే అలా కూడా వేసేసుకోవచ్చు. అవన్నీ అన్ని పనులు ఓకే, కానీ కనుమ రోజు అయితే కంచానికి ఎముక తగలాల్సిందేనండి. ఈనాడు ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు, కానీ మ్యాక్సిమం అందరూ ప్రిపేర్ చేసుకునేది కోడికూర, చిల్లిగార. ఎన్ని వంటలు చేసినా కానీ కంపల్సరీగా కోడికూర, చిల్లిగార అనేది 100% ఉంటుంది కదా. సంక్రాంతికి స్పెషల్ అది తింటే కానీ కనుమ అనేది పూర్తి అయినట్టు మనకు అనిపించదు. అప్పుడు కదా ఫుల్ సాటిస్ఫైడ్. మీరు ఉడక ఇంతేనా అండి? నేను చేసే వంటలన్నీ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు. కుకింగ్ వీడియోస్ అంతా ఏం తీయలేదండి. నెక్స్ట్ టైం కంపల్సరీ తీస్తాను. ఈ ఫెస్టివల్ హడావుడి, పిల్లలు ఉన్నారు, సాకలమ్మ, పన్నమ్మ వీళ్ళు భోజనానికి వస్తారు. ఇవి చేయాలని ఈ హడావుడిలోనే అయిపోయింది కదా. వంటలు అనేది ఏ వీడియో కూడా నేను క్లిప్ తీయలేకపోయాను. కుకింగ్ చేసేది మటుకు నెక్స్ట్ టైం కంపల్సరీ పెడతానండి. నేను ఎలా చేశాను ఏంటి నాకు చేసే ప్రాసెస్ అంతా చూపిస్తాను. వడలు అనేది ఇలా బాగా కాలిన తర్వాత మనం తిప్పేసుకొని ఇంకా తీసేసుకోవడమే. మా ఇంట్లో అయితే ఎప్పుడు మినపగారెలు చేస్తుంటా, కానీ అలసంద వడలు అయితే చాలా తక్కువ, రేర్ అనమాట నేను చేసేది. మా వాళ్ళు అలసంద వడ చేస్తుంటే చాలా ఎక్సైటింగ్ అండి. చేసావా లేదా, ఇంకా వంట అవ్వలేదా, ఇంకా అయినాయా లేదా అని తిరుగుతూనే ఉన్నారు. ఓహో, ఆల్రెడీ అయితే ఇప్పటికైతే సక్సెస్ఫుల్గా వంట అయితే చేసేసాను, వడగుడక చేసేసాను. ఎలా ఉన్నాయో టేస్ట్ చూస్తున్నారండి. నాకు గుడక పెట్టారు. ఓ బాగున్నాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. అలా చేస్తున్నానండి. ఇంకా వడ్డించాలి గుడక వీళ్ళకి. మా బాబు అయితే చాలా అల్లరండి. పాప అయితే అంత అల్లరి చేయదు, కానీ ఈయనైతే చాలా అల్లరి. ఇంకా పాప గుడక వచ్చింది. ఏ మమ్మీ అయిందా అని అడుగుతుంది. లేదమ్మా అయింది, ఇంకా ప్లేట్ తీసుకొచ్చుకొని నీ గుడక పెడతానని చెప్తున్నాను.
ఆల్రెడీ అన్ని వంటలు అయితే చేసి పెట్టేసుకున్నాను. లాస్ట్ ఫైనల్గా అయితే వడ వేసుకుంటాను, ఎందుకంటే చాలా క్రిస్పీగా ఉంటాయి కదా, అందుకోసమని లాస్ట్ అయితే వడ వేస్తున్నానండి. మా ఫ్యామిలీలో అనేది వీళ్ళు ఆ పని చేయొచ్చా, వీళ్ళు ఈ పని చేయొద్దు అనేది ఏం లేదండి. మా ఫ్యామిలీ ఏ పనైనా చేసుకున్నా కలిసి అన్ని పనులు చేసేసుకుంటాం, అందుకే ఈజీగా ఉంటుంది. నేను చేసేది చూపిస్తానండి. బగారా రైస్ చేశాను, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫ్రైడ్ రైస్, వడ. చికెన్ కర్రీ చూడండి, చాలా గ్రేవీతో చాలా బాగుంది కదా. మటన్ కర్రీ చేశాను. ఇంట్లో వాళ్ళ హెల్ప్, ఫ్యామిలీ హెల్ప్ ఉంటే ఎప్పుడు ఏ పనైనా చేసేయచ్చండి, ఇట్లే అయిపోతుంది. ఆ విషయంలో అయితే నాకు భయమే లేదు. ఇంకా పాపకైతే వడ్డిస్తున్నానండి, వడలు పెట్టి తర్వాత మటన్ కర్రీ వేశాను. అది అలవాటు నా చావస్తామో కానీ నేనైతే పిల్లలకి తినిపించిన వరకు నాకు తృప్తి ఉండదండి. అది చిన్నప్పటి నుంచి పిల్లలకి పెట్టడం వల్ల నాకు అదే అలవాటు. ఫస్ట్ అయితే నేనైతే కొంచెమైనా తినిపించాల్సిందే. హాస్టల్లో ఎలాగో వాళ్ళు తింటారులే, కానీ ఇంటికి వచ్చినప్పుడు అయితే నేను అలాగే తినిపిస్తాను. అలా అయితేనే నాకు మనస్ఫూర్తిగా ఉంటుందండి. ఇంకా కొన్ని వడలు చేయడం అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకొక వాయి ఉన్నాయి. ఆ వడలు కూడా వేసేయాలి, వీళ్ళు తింటూ ఉంటారు కదా. బాబుకి అయితే పెడుతున్నాను. అంతలోపు మా హస్బెండ్ కూడా వచ్చారు, ఆయన గుడక పెడుతున్నానండి. ఆయన నా గుడక పెడుతున్నాడు. టేస్ట్ చూడమో అని చెప్తున్నాను. చాలా బాగుంది, వంటలన్నీ చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా చాలా బాగుందండి. కలిసి చేశాం కదా, రుచి ఎత్తుకుంటదు, చాలా రుచిగానే ఉంటుంది. అలా పిల్లలకు ఎవరికి కావాల్సిన వాళ్ళు వడ్డించుకొని మరి టీవీ పెట్టుకుని హాల్లో కూర్చొని తింటున్నారండి. నాకైతే వడ వేయడం కూడా అయిపోయింది, ఇంకా కంప్లీట్ అయిపోయింది. వడ చేసేసాను, నేను కూడా ప్లేట్లో వడ్డించుకుంటున్నాను. చాలా బాగుందండి. ఇంకా నేను కూడా పిల్లలతో పాటు హాల్లో కూర్చొని తింటానండి. ఇంకా బాయ్.